లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1956వ సంవత్సరం నవంబర్ 18వ తేదీన చేసిన ప్రసంగము. దేవుని బిడ్డ యొక్క లోతైన భావాలను బయటకు తెచ్చున్న ఒక ఆశ్చర్యకరమైన కీర్తన 16వ కీర్తన. 8వ వచనములో, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను అని రాయబడి ఉన్నది. నా కళాశాల దినాల్లో దేవుడు నా కుడి ప్రక్కన ఉండుట నేను భావించాను. తరువాత కూడా ఆయన కృప ద్వారా నా జీవితమంతా అదే విధంగా ఉన్నది. దేవుడు ఎల్లప్పుడూ నీ ముందు ఉంటున్నాడా? అనగా స్నేహితుల మధ్యలో ఉన్నప్పుడు, శత్రువుల మధ్యలో ఉన్నప్పుడు, నీ ఆటల్లో ఉన్నప్పుడు, భోజనము చేయనప్పుడు మరియు నిద్రించినప్పుడు. అలాగే 7వ వచనములో, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది అని రాయబడి ఉన్నది. దేవుని వాక్యమును నీ హృదయములో దాచుకున్నప్పుడు అది నీవు నిద్రించేటప్పుడు నీకు బోధించును. నీ శరీరము యొక్క కళ్ళెములను హృదయము పట్టుకొనును. నీ హృదయము దేనినైతే విలువైనదిగా ఎంచి దాన్ని కాపాడునో దానిని బట్టి నీ గుణశీలము తీర్మానించబడును. నీ హృదయ వాంఛను బట్టి నీ నిర్ణయములు ఉండును. దేవుడు ఒక రాత్రి అబ్రహాముతో మాట్లాడి అతనికి నక్షత్రములు చూపాడు. అబ్రహామునకు విస్తారమైన సంతానము కలుగుతుందని ఆయన చెప్పాడు. ఆయన కొరకై మన కోరికను లోతుగా చేయుటకు రాత్రి జాములలో దేవుడు మనకు బోధించాలని కోరుచున్నాడు. దేవుని వాక్యమును నీవు ధ్యానించవలసి ఉన్నావు. దేవుని తలంపులు మరియు దేవుని వాక్యము నీ గ్రహింపులేని స్థితి మీద ఆధిపత్యము కలిగి ఉన్నప్పుడు దేవుని కొరకైన కోరికలు నీలో నాటబడును మరియు నీ జీవితమంతటిని కప్పును. నీ జీవితము ఆ విధముగా ఒక జయకరమైనదిగా ఉండును. యవన కాలంలో నీ ఆత్మీయ కోరికలను క్రిందకు నెట్టుటకు శరీరేచ్ఛలు ప్రయత్నించును. అది ఒక నిజమైన పోరాట సమయం. నీ మట్టుకు నీవు దేవుని ఎంచుకున్నట్లయితే నీవు జయిస్తావు. దేవుడే నీ స్వాస్థ్యముగా ఉండనిమ్ము. దైవిక స్వభావమే గొప్ప ఐశ్వర్యముగా నీవు కలిగి ఉండాలని ఆశించు. శిలువ మీద మరణించిన వాని స్వభావం ద్వారా నీవు లోకమును జయించుదువు. ఆ స్వభావం గలవారు లోకాన్ని పరిపాలిస్తారు. పూర్తిగా దేవుని తలంపులు, దేవుని స్వభావం గల మనిషి ఎన్నడూ కదిలించబడలేడు. అతడు చెరసాల్లో పెట్టబడవచ్చు, లేక కాల్చివేయబడవచ్చు, లేక మరొక విధంగా చంపబడవచ్చు. అయితే అతడు కదిలించబడడు. దేవుడు అతని భాగమై ఉన్నాడు. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు అని 5వ వచనంలో మనం చూస్తున్నాం. దేవునిలో మరియు ఆయన స్వభావములో అతడు త్రాగుచున్నానని దావీదు చెప్పుచున్నాడు. దేవుడు నీ స్వాస్థ్యమై ఉన్నాడు. ఆయన నీ స్వాస్థ్యమును కాపాడును. ఈ లోతైన తలంపుల్లో దావీదు ఉన్నతమైన ఎత్తునకు లేచున్నాడు. 6వ వచనము, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నీవు అడుగు పెట్టే ప్రతి స్థలములో నీవు జయం కలిగి ఉంటావు. నా యవన కాలంలో దేవుడు నాకు ఆ విధమైన విజయాలు ఇచ్చాడు. నేను వెళ్ళిన ప్రతి కళాశాలలో, మనుష్యుల వ్యవహారముల్లో ఆయనను సార్వభౌమునిగా నేను ప్రదర్శించగలిగాను. యవనులు ఆయన వైపు ఆకర్షించబడినారు. నీవు ఆ విధంగా జయించవలసి ఉన్నావు. యవన ప్రజలారా, మీరెన్నడూ కదల్చబడరు, మీరు ఓడించబడరు. మీ విశ్వాసము గౌరవించబడును. దేవుని దృష్టిలో పవిత్రముగా మరియు పరిశుద్ధంగా ఉండండి. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపజేయ పూనుకొనెదను. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 8-9 వచనాలు. నీ కొరకైన దేవుని కోరికలు చాలా ఉన్నతమైనవి. దేవుడు తన కుడి ప్రక్కన ఉండి సలహాలనిచ్చుచు సంపూర్ణ ఆనందమునకు అతను నడిపించుటను దావీదు చూడగలిగాడు. దేవుని యొక్క పరిపూర్ణులైన మనుష్యులుగా మనము వృద్ధి చెందవలసి ఉన్నాము. దేవుడు నిన్ను పిలుచున్నాడు. ఆయన కుడి చేతిలో నిత్యానందాలున్నాయి. దేవుడు నీ భాగమై ఉన్నాడు.